హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకి జున్ను రెసిపీతోనైతే వచ్చేసా. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అంతగా ఇష్టం ఉండదు, కానీ మా వారికి మా అత్తయ్యకి అయితే చాలా ఇష్టం. ఈరోజు నేను మీకు జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఈ జున్ను ప్రిపేర్ చేయడానికి గేదె ఈనిన తర్వాత ఫస్ట్ 4 days వచ్చే మిల్క్ని తీసుకోండి. ఇక్కడ నేను 750 ml జున్ను పాలను అయితే తీసుకున్నా. జున్ను స్వీట్గా రావడానికి ఒక 50 grams తురిమిన బెల్లంని తీసుకొని పాలలో అయితే మిక్స్ చేసుకోండి. ఇదే కప్పుతోని కొద్దిగా షుగర్ కూడా వేసుకోండి. షుగర్ బెల్లం రెండు కలిపి వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. బెల్లము షుగర్ వేసుకున్నాక అవి రెండు పాలలో బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోండి. ఈ జున్ను పాలలోనే 1/2 tablespoon మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఈ జున్నుని స్టీమ్ కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెనైతే యూస్ చేస్తున్నా. మీరు కావాలి అంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆ గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని అందులో స్టాండ్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్ను పాల గిన్నెనైతే పెట్టుకోవాలి. జున్ను పాల గిన్నెను ఆ పెద్ద గిన్నెలో పెట్టుకున్నాక మూత పెట్టేసి ఏదైనా బరువైన ఐటెం గిన్నె మీద అయితే పెట్టుకోండి. అయితే మంచిగా స్టీమ్ కుక్ అవుతుంది. ఒక 15 minutes ఇలా స్టీమ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చాక్తోనైతే ఇలా పోక్ చేయండి. చాక్ కనుక నీట్గా వస్తే మనకు జున్ను రెడీ అయిపోయినట్టు. లేదు అంటే ఇంకో 5 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలంటే దీన్ని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను 2 hours తర్వాత చూపిస్తున్నా. గిన్నె ఓపెన్ చేసి ఇలా చుట్టూ చాక్తోనైతే కట్ చేసుకోండి. అయితే ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. మీకు కావాల్సిన షేప్లో జున్నునైతే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను కూడా జున్ను ఫస్ట్ టైమే చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పినట్టుగా ఫాలో అయి చెయ్యండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి జున్ను పీస్ ఎంత స్పాంజీగా వచ్చిందో. మీరు కూడా నాలాగా ఎలా చేయాలి ఏంటి అని భయపడుతున్నారా? అస్సలు టెన్షన్ అవసరం లేదు. ఈ వీడియోలో నేను చూపించినట్టు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.